హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ జర్నీ. మీలో అరుణాచలం ఎవరైనా వెళ్తున్నట్లయితే అక్కడ ఎక్కడ స్టే చేయాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుంది అనే డౌట్ మీలో ఉండొచ్చు. అదే కన్ఫ్యూజన్ మీకు ఉన్నట్టయితే ఈ వీడియో మీ అందరి కోసమే. మీరు మా ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేము రీసెంట్గా మా ఫ్యామిలీతో తిరుపతి అండ్ అరుణాచలం వెళ్ళి వచ్చామండి. మేము అరుణాచలంలో స్టే చేసిన హోటల్ అండ్ అకామిడేషన్ కోసం మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరు కూడా వెళ్ళినట్లయితే మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. అరుణాచలంలో మా అకామిడేషన్ వచ్చేసి హోటల్ ఆలయంలో మేము బుక్ చేసుకున్నామండి. అది టీటీడీసీ వాళ్ళది, అంటే తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది. మేము ఈ హోటల్లో స్టే చేయడానికి ముందుగానే ఆన్లైన్లో GoIbibo అనే వెబ్సైట్లో బుక్ చేసుకున్నామండి. మీరు ఈ రూమ్స్ వచ్చేసి 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే సరిపోతుందండి. సీజన్ కానప్పుడైతే 1 వీక్ 10 డేస్ ముందైనా సరే బుక్ చేసుకోవచ్చు. బట్ సీజన్ అంటే కొన్ని కార్తీక మాసం లేదా ఆస్పీషియస్ డేస్ అంటారు కదండి, అలాంటప్పుడైతే కొంచెం మనకి రూమ్స్ దొరకడం కష్టమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా 1 మంత్ ముందే బుక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హోటల్ ఆలయంలో స్టే చేసే వాళ్ళ కోసం వాళ్ళు ఇక్కడ ఎలాంటి రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ ప్రైజెస్తో సహా ఇక్కడ మెన్షన్ చేశారండి. అలాగే ఇక్కడ మీరు బాటంలో చూసుకున్నట్లయితే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటు వాళ్ళ వెబ్సైట్లు కూడా ఇక్కడ పెట్టారు. ఈ వెబ్సైట్ ద్వారా మనం హోటల్ ఆలయంలో రూమ్స్ అనేవి ఈజీగా బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు GoIbibo లేదా మేక్ మై ట్రిప్ లాంటి వెబ్సైట్స్ ద్వారా కూడా మనం హోటల్ని బుక్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఇక్కడ రూమ్స్ అయితే ఎలా బుక్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ హోటల్ ఎలా ఉంది, రూమ్స్ కన్వీనియంట్గా ఉన్నాయో లేదా ఇప్పుడు చూద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, హోటల్ ఆలయం అనేది చాలా పెద్దది. అందుకే ఇక్కడ బ్లాక్స్ వైజ్గా డివైడ్ చేశారు. ఎందుకంటే మనకి రూమ్లో ఉండే బెడ్స్ కన్వీనియంట్ బట్టి, అలాగే వాటి అరేంజ్మెంట్ని బట్టి ఇక్కడ మనకి బ్లాక్స్గా డివైడ్ చేశారు. మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు ఆల్రెడీ అందులో చెప్పాను కదండి, మేమైతే ట్రిప్కి వెళ్ళింది 11 మెంబర్స్. సో మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మా 11 మెంబర్స్కి తగ్గట్టుగా హోటల్ వాళ్ళు మాకు 8 మెంబర్స్కి ఒక రూము, నెక్స్ట్ 3 మెంబర్స్కి ఒక రూము సజెస్ట్ చేశారు. సో మీకు చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోస్లో, ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేము వెళ్ళింది వింటర్ కాబట్టి మేము నాన్ ఏసీ రూమ్సే బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, 2 to 3 మెంబర్స్ కోసం అయితే ఈ రూమ్ వాళ్ళు ఇచ్చారు. మనకి ఈ రూమ్లో బెడ్తో పాటు ఒక వార్డ్రోబ్, ఒక డ్రెస్సింగ్ యూనిట్, అలాగే వీటితో పాటు గీజర్ అండ్ కెటిల్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండి. ఇంకో రూమ్ అన్నాను కదండి, మేము 8 మెంబర్స్ స్టే చేసిన రూమ్ అయితే ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం పదండి. సో చూస్తున్నారు కదండి, ఒకే రూమ్లో ఎన్ని బెడ్స్ ఇచ్చారో. సింగిల్ బెడ్స్ 4తో పాటు అలాగే 5/6 బెడ్స్ 2 ఇచ్చారండి. అలాగే ఒక పెద్ద వార్డ్రోబ్ కూడా ఇచ్చారు. మేము చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చాక ఈ రూమ్స్కి చేరుకున్నామండి. ఈ రూమ్స్ చూసాకైతే మాకు చాలా 100% అయితే సాటిస్ఫై అయ్యాము. ఇది యాక్చువల్గా ఫ్యామిలీ బ్లాక్ అంటారండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 వాష్రూమ్స్ అయితే ఇచ్చారు ఈ రూమ్కి. ఒకటి వచ్చేసి వెస్టర్న్ అండ్ ఇంకోటి ఇండియన్. సో మాకు ఇక్కడ 8 మెంబర్స్కి కూడా 8 వ్యానిటీ కిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వ్యానిటీ కిట్లో మనకి బ్రష్, పేస్టు, షాంపూ, సోప్తో పాటు పెర్ఫ్యూమ్, ఆయిల్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో మీరు ఇక్కడ నుంచి చూడండి, రూమ్ ఎంత పెద్దదో మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా స్పేషియస్గా, కంఫర్ట్గా చాలా బాగుందండి. మేమైతే హ్యాపీగా పడుకున్నాం. మీరు అరుణాచలం వచ్చినట్లయితే అస్సలు మిస్ అవ్వకుండా ఈ హోటల్లో మాత్రం స్టే చేయండి. మీకు ఈ హోటల్లో స్టే మాత్రమే కాకుండా రెస్టారెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మీరు స్టే చేసినట్టయితే మీకు రూమ్ చెక్ ఇన్ అయినప్పుడే వాళ్ళు ఒక కూపన్స్ ఇస్తారండి. అవేంటంటే రెస్టారెంట్లోని మనకి బ్రేక్ఫాస్ట్ అనేది పూర్తిగా కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఇక్కడ స్టే చేసిన అన్ని రోజులు కూడా మీకు బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్గా ఫ్రీ.
అండ్ ఏంటంటే మీకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అని చెప్పాను కదా, ఇక్కడ రోజు ఒకటే టైప్ కాకుండా రోజుకొక వెరైటీ ఆఫ్ టిఫిన్ అనేది మీకు ఇక్కడ వాళ్ళు చేసి పెడతారు. ఫుడ్ పరంగా ఇక్కడ క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇక్కడ చూసారా, ఇది కనెక్షన్ బ్రిడ్జ్ అంటారు. ఇది బ్లాక్కి మధ్యలో ఉంటుందండి. మనం ఆ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ చేరుకోవడానికి ప్రత్యేకంగా మళ్ళీ క్రిందకి రావక్కర్లేదు. సో ఇదేనండి రెస్టారెంట్. సో చూసారు కదండి, ఇది హోటల్ ఆలయం యొక్క కంప్లీట్ రివ్యూ. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన అరుణాచలం మెయిన్ టెంపుల్కి ఓన్లీ 1.5 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఈ హోటల్ ఉంది. సో మేమైతే ఈ హోటల్లో ఉన్న అట్మాస్ఫియర్ని, అకామిడేషన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేసాం. సో మీరు ఈసారి అరుణాచలం వచ్చినట్లయితే ఈ హోటల్ని తప్పకుండా విజిట్ చేయండి. మాలాగే అరుణాచలం వెళ్ళే వాళ్ళకి ఈ వీడియోలో ఉండే డీటెయిల్స్ ఎంతో యూజ్ అవుతాయని అనుకుంటున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.